హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాబు హలో ఎవ్రీవన్. సో ఈరోజు అయితే ఒక ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా తన్ని. సో ఎండ్ వరకు అయితే చూడండి, మీకైతే ఫన్ ఉంటుంది. సో లెట్ స్టార్ట్, ఓకేనా? సో కొన్ని క్వశ్చన్స్ అయితే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నా. మళ్ళీ ఏఐతో అయితే చేసి పెట్టింది. ఫస్ట్ అవి అర్థం కావాలి, క్వశ్చన్స్ అర్థమైతే నేను ఆన్సర్ చెప్తా. బాగా ప్రో లెవెల్ ఇంగ్లీష్లో అడిగింది క్వశ్చన్లు, మనకు అంత రాదుగా, చూద్దాం. నేను అడగాల్సినవి పెట్టుకున్నా. ఓకే, స్టార్ట్ చేయాలా? ఫస్ట్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఓకే. టీ ఆర్ కాఫీ? ఏది కాదు. ఎన్ని టైం వేస్ట్ అవ్వాలి సార్, నాకు మనకి సరిపోని ఎవరు అది. రొమాంటిక్ ఆర్ ఫన్నీ? ఫన్నీ. కామెడీ ఆర్ హారర్? హారర్. క్యాండిల్ లైట్ డిన్నర్ ఆర్ స్ట్రీట్ ఫుడ్ డేట్? కంపల్సరీ స్ట్రీట్ ఫుడ్ మనం. ఓకే. క్యాండిల్ లైట్ డిన్నర్ లో ఫర్ ఎవర్ యంగ్ ఆర్ ఫర్ ఎవర్ రిచ్? ఫర్ ఎవర్ యంగ్. ఫర్ ఎవర్ రిచ్ ఉన్నా కూడా లాభమే ఉంది యంగ్ లేకపోతే. ఓకే. సో ఇక్కడితో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ అయితే అయిపోయింది. ఒకసారి నేను అడుగుతా ఇప్పుడు. ఓకే. సో ఫస్ట్ చెప్పాలి, మెల్లగా ఆలోచించి చెప్పుడు కాదు. టీ ఆర్ కాఫీ? టీ. రొమాంటిక్ ఆర్ ఫన్నీ? రొమాంటిక్. కామెడీ ఆర్ హర్రర్? హర్రర్. క్యాండిల్ లైట్ డిన్నర్ ఆర్ స్ట్రీట్ ఫుడ్ డేట్? క్యాండిల్ లైట్ డిన్నర్. ఫర్ ఎవర్ యంగ్ ఆర్ ఫర్ ఎవర్ రిచ్? ఫర్ ఎవర్ యంగ్. మీ ఆర్ మై యువర్ మమ్మీ? యూ. ఓకే. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇప్పుడైతే. కొంచెం ప్లీజ్ ఆ ఇంగ్లీష్ మరీ ప్రో లెవెల్ నువ్వు అడిగితే నాకు అర్థం కాదు, ఓపెన్ గా చెప్తున్నా. కొంచెం నన్ను దృష్టిలో పెట్టుకుని అడుగు క్వశ్చన్. నాకంటే ఎక్కువ తెలుగు ఇంగ్లీష్ వచ్చింది చెప్తావుగా. నాకు రాదు, నాకు అర్థం కాదు, నాకు రావట్లేదు సార్. నేను అడుగుతాం కదా. నాది గవర్నమెంట్ స్కూల్, మంచి కొంచెం. అంటే ఇప్పుడు నేను ఒక వైఫ్ లాగా అడగట్లేదు, ఒక ఇంటర్వ్యూ చేసే పర్సన్ లాగా అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు వైఫ్ కాదు అయితే నాకు? అట్లా కాదు. అట్లనే అన్నావు ఇప్పుడు వైఫ్ కాదని. అమ్మా సరే చెప్పాడు. వైఫే, బట్ ఒక 2 గంటలు మర్చిపో వైఫ్ అని చెప్పి. పక్క 2 గంటలు. ఇప్పుడు నీకు నువ్వు నా వైఫ్ కాదు ఇక అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. 2 గంటలు అయితే నేను వేసుకుంటే ఆన్సర్స్ అన్నిటికి. గట్లుండదు అదేంది మళ్ళా. సరే పోనీ టమాటో పెగట. సరే అడుగు. ఇప్పుడు మాత్రం ఒక ఇంటర్వ్యూ లాగా అడుగుతున్నా, సో నువ్వు అట్లనే ఆన్సర్ ఇవ్వాలి. సరే. ఒక 3 విషయాలు మీ వైఫ్ ని ఇరిటేట్ చేయించే విషయాలు ఏంటి? 4 చెప్తే ప్రాబ్లమా? అదే 3 వేసుకుందాం తర్వాత వేసుకుందాం. In France, there is crocodile festival. 3 ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుడు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఓకే. నెక్స్ట్, నేను ఎప్పుడైతే మంచిగా చదువుకుందాం అనుకుంటున్నా వచ్చి డిస్టర్బ్ చేస్తావు. ఇంకా పడుకున్నప్పుడు పొద్దున్న లేపుతావు. అంటే లేపమని నేనే చెప్తా కానీ లేపద్దు, లేపకపోయినా వేసుకుంటా మళ్ళా. అదంతే. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? లేపమని నేనే చెప్తా, లేపుతావు నాకు కోపం వస్తుంది, నాకు నచ్చదు. అదే నా వైఫ్ నమ్మదాన్ని పొద్దున 6కి లేపని చెప్తా నేనే, కానీ నన్ను 6కి లేపుతుంది. కొంచెం పండుకోమని నెయ్యచ్చుగా, నాకు అది నచ్చదు. ఇంకా 2 ముచ్చట్లు అయిపోయినాయి కదా. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి తీసుకో. ఇక్కడ అది చాలకపోతే 10 రూపాయల కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. ఇంకా ముచ్చట, నేను నా వైఫ్ ఎప్పుడు చూసినా నన్ను ఇరిటేట్ చేసుకుంటుంటది. ఇరిటేట్ అంటే నేను ప్రశాంతంగా రీల్స్ చూసినా, నేను ప్రశాంతంగా యూట్యూబ్ షార్ట్లు చూసినా దానికి నచ్చదు ఎందుకో. నాకు అది 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 ఫుల్ కోపం వస్తుంది ఆ ఒక్క విషయంలో. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లే అంతే. వాట్స్ యువర్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ ఈ హౌస్? అంటే ఈ హౌస్ లో నీకు ఫేవరెట్ ప్లేస్ ఏంటి? ఆ ఒక్క నా ఆఫీస్ రూమ్ తప్ప నాకు మొత్తం ఫేవరెట్. స్పెసిఫిక్ ఒక ప్లేస్ చెప్పాలి. స్పెసిఫిక్ గా అంటే టీవీ దగ్గర దీవాన్ ఉంటది, మంచిగా వండుకొని టీవీ చూడవచ్చు, మస్తు చూడొచ్చు, అది మంచి ఫేవరెట్ ప్లేస్ నాకు. వాట్స్ హర్ బెస్ట్ క్వాలిటీ యాజ్ ఎ పార్ట్నర్? నాదా? వాట్స్ యువర్ వైఫ్? ఆమెదా? వేసుకుందాం వీడియో అయిపోయినాక గట్టిగా. అమ్మ గింత ఆలోచిస్తున్నావు మీ వైఫ్. ఇప్పటికే అర్థం కావాలి ఏం లేవని చెప్పి. నువ్వు సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్ పోవాలి.
సరే ఇది చెప్తావు. సడన్ గా అడిగితే ఏం చెప్పొస్తుంది? అన్నీ ఎట్లా అన్నీ కాదులే, అబద్ధం చెప్పినా కానీ క్లాస్ చెప్పండి, అబద్ధాన్ని నిజం అనుకోవచ్చు, నిజం అని చెప్పొచ్చుగా. వాట్స్ ఆర్ బెస్ట్ క్వాలిటీ? ఎంత తిట్టినా పడుతుంది మనం తిట్లకు. ఇఫ్ యు వర్ ప్రెగ్నెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ వైఫ్, వాట్ వుడ్ బి యువర్ క్రేవింగ్స్? నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్. అరే దమ్ముంటే ఇది పెంచరా నువ్వు తెలుస్తుంది. ఈ ప్రెగ్నెంట్ కాదమ్మా, ఒకవేళ నిజంగా ప్రెగ్నెంట్ అయ్యావనుకో, అంటే వాళ్ళ క్రేవింగ్స్ ఉంటాయి కదా, అట్లాంటి నీకేం క్రేవింగ్స్ ఉంటాయి? మనకు రెగ్యులర్ గా ఉంటాయి కదా అవన్నీ. క్రేవింగ్స్ అనే మాట నువ్వు అది స్పెసిఫిక్ టైం అవసరం లేదు, అది వచ్చేస్తూనే ఉంటది మనకు. అన్ని భోజన ప్రియుని. ఇఫ్ యూ గాట్ 1 crore, అంటే నీకు ఒక 1 crore దొరికింది, బట్ అది నువ్వు నీ వైఫ్ మీద స్పెండ్ చేయరాదు, సో ఆ అమౌంట్ ఏం చేస్తావు? బా మంచి ఇల్లు అనుకుంటా. మంచి ఇల్లు అనుకున్న వైఫ్ మీద అలానే ఉంటుంది కదా, నీ వైఫ్ కూడా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు నీకు డివోర్స్ ఇచ్చి వేరే వాళ్ళని చేసుకుంటాం కదా, అంటే అడుగుతున్నా. అప్పుడు కూడా నా వైఫ్ కూడా స్పెండ్ చేయరాదా? ఆ వైఫ్ కి కూడా స్పెండ్ చేయరాదా? ఆ వైఫ్ ఎక్కడిది? ఫస్ట్ నేను ఉన్నాం కదా, నువ్వే అన్నావు కదా నీ మీద స్పెండ్ చేయరాదని చెప్పేసి. అంటే నీకు పర్సనల్ గా నువ్వేం ట్రిప్ పోతా. పోతా పోతాని పోతా అంత దేశం మొత్తం ప్రపంచం అంతా తిరుగుతా. ఎస్, అంత తెలిసినా అయిపోతాయా? అయిపోకపోయి సహాయం చేస్తా వేరే వాళ్ళు. కాదు, నువ్వు ఇంకేమంటావు అనుకున్నా, నువ్వే లేనప్పుడు 1 కోటి రూపాయలు ఎందుకంటావు అనుకున్నా. వచ్చి ఎట్లాంటి తప్పులు చెప్తాను నేను, అస్సలు తప్పులు చెప్పాను. ఏదున్నా మనది జెన్యూన్ ఉంటుంది. వాట్స్ యువర్ మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్ ఆఫ్టర్ మ్యారేజ్? ఆఫ్టర్ మ్యారేజ్ ఎంబారసింగ్ మూమెంట్ మొత్తం అని చెప్పరాదు కావచ్చు. అడుగుతున్నా, నాకు రూల్స్ తెలియదు కదా, నువ్వు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా ఎట్లా తెలుస్తుంది? వాట్స్ ద అంటే ఒకటే, ఓకే అంటే నీకు అన్ని ఉన్నాయా? అడుగుతున్నా, నాకు తెలియదు కదా, తెలియనప్పుడు ఎట్లా చెప్పాలి నేను? అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సరే, ఎంబారసింగ్ మూమెంట్ ఏం లేదు. ఐ ఫెల్ట్ ప్రౌడ్. చిన్నగా రేట్ మై కుకింగ్ బట్ బీ హానెస్ట్. పెళ్ళైన కొత్తలా అంత మంచిగా ఏం లేకుండే, తర్వాత ఇప్పుడు చేసిన వంటలు చేసుకుంటూ పర్ఫెక్ట్ అవుతున్నావు. నువ్వు స్పెసిఫిక్ గా కొన్ని వంటలు ఉంటాయి, అవి చేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్. చెప్పు, ఒక 3 చెప్పచ్చు. బగర్ రైస్ మంచి చేస్తావు, ఉప్మా మంచిగా చేస్తావు, పోహా కూడా మంచిగా చేస్తావు. ఈ 3 మంచిగా చేస్తావు. అబద్ధం ఎందుకులే? మీకు కూడా కావాలంటే చేసి పెడతా. యాక్షన్. ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేసారనుకో నిన్న అమ్మా, నిజంగానా? అడుగుతున్నా అంటే అరే నాకు అర్థం కాలే క్వశ్చన్. నన్ను ఎవరైనా కిడ్నాప్ చేసిరనుకో, చేసిరు వాళ్ళకి నువ్వు ఎంత మనీ స్పెండ్ చేస్తావు? అంటే ఇప్పుడు నార్మల్ టీవీస్ లో చూపిస్తారు కదా, ఇన్ని డబ్బులు ఇస్తే మీ వైఫ్ ని ఇస్తా, మీ డాటర్ ని ఇస్తా అని చెప్పి, అంతే ఎంత మనీ నాకు వర్త్ ఉంటుంది, ఎంత పెడతావు నువ్వు నా కోసం? వాడు ఎంత అడుగుతా అంత తీయాలి, తప్పదు కదా. ఇక నన్ను కూడా కిడ్నాప్ చేయమంట, మరి ఏం చేయాలి? హ్యావ్ యూ ఎవర్ స్టాక్డ్ మై ఫోన్ సీక్రెట్లీ? స్టాక్డ్ అంటే అదేంటి ఏమంటారు? స్టాక్డ్ అంటే చూసురా, చెక్ చేసిన. హ్యావ్ యూ ఎవర్ చెక్ మై ఫోన్ సీక్రెట్లీ? ఈ ముంగట్నే చెక్ చెయ్య, ఇంకా సీక్రెట్ గా ఏమన్నా నాకు నచ్చదు. హ్యావ్ యూ ఎవర్ యాక్టెడ్ యాంగ్రీ జస్ట్ టు గెట్ మై అటెన్షన్? నేను నాకు కోపం వస్తే కోపంగా ఉంటాను. నువ్వేంది మేము కూడా కోపం ఉండడానికి నాకేం అవసరం? అంటే నా అటెన్షన్ తీసుకోవడానికి. అబ్బా, నేనేం చేయకుండా పట్టి కూర్చున్నా నీ అటెన్షన్ నా మీదే ఉంటది. ఇంకా నీ అటెన్షన్ అంట ఏం చేస్తున్నా. డిస్క్రైబ్ మీ యూజింగ్ 3 ఫన్నీ వర్డ్స్. ఫన్నీ, ఫన్నీ, ఫన్నీయర్, ఫన్నీయెస్ట్. ఈవెన్ వీటి అవి కాదు, మరి ఫన్నీ వర్డ్స్ లో డిస్క్రైబ్ చేయండి. వర్డ్స్ ఒక వర్డా? ఫన్నీ వర్డ్స్. ఆ క్వశ్చన్ ఏమైనా ముందు చదువుకొని ప్రిపేర్ అయితే ఈజీగా అయిపోతుంది. ఇదేమన్నా పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఇంటర్వ్యూ. మరి చెప్పు దానికి క్వశ్చన్ అడుగుతున్నట్టు. నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేద్దామని అవుతున్నా. రాసిన క్వశ్చన్ దానికి అర్థమైతే. ఓకే,
నువ్వు ఒక రోజు ఇన్విజిబుల్ అయినావు అనుకో, నేను ఇన్విజిబుల్ ఏం చేస్తావు ఫస్ట్ థింగ్? నేను మంచి ఇన్విజిబుల్ అయితే ఏం చేస్తా, ఆ రోజు మంచిగా డ్యూటీ ఉండదు, ఇన్విజిబుల్ అయితే ఎవరికి గంతి డ్యూటీ ఉండదు, మంచిగా వండుకుంటా. గంతేనా? మరి ఏం చేయాలి? నేనైతే అమెరికా పోయేస్తా. ఇన్విజిబుల్ అయితే ఎట్లా వేస్తావు? పోయి ఫ్లైట్ ఎక్కుతావా? ఏది ఎక్కినా ఎవరు కనిపిస్తారు, ఎవరు కనిపించవు. ఎట్లా నువ్వు వచ్చి ఇన్విజిబుల్ అయితే మనకు పవర్స్ వస్తాయి అన్నట్టు. బండి నువ్వు పోయి వస్తావు ఒక రోజులో పోయి వస్తావా? నువ్వు పక్కకే ఉందేమో. పోతా. ఎట్లా మళ్ళీ ఒకవేళ విజయ్ ఏం లేకపోతే అలా పంపిస్తారు. బండి నువ్వు మంచిగా నేను మంచిగా చేసి పంపిస్తారు అనుకుంటున్నావు ఏంది? చూసిరా బుద్ధిగా జనరల్ నాలెడ్జ్ లేకుండా పోతుంది నీకు. ఇఫ్ ఐ వాస్ ఏ టీచర్ ఇన్ స్కూల్ వుడ్ యు క్రష్ అని? నత్తి అనే నీకు నాకే ముచ్చట్లు చెప్పరాదు, ఇంకా నువ్వు 30 మందికి చెప్తావు క్లాస్ లా. అది అరే ఊహించుకోవాలి అంటే కొంచెం అర్థం ఉండాలి అలా. నేను ఊహించుకోలేను ఫస్ట్ ఆడ అన్నవాడుకో ఆడ ఎవరికి ఏం అర్థం కాదు, వాళ్ళకి నత్తది. నువ్వు రద్దు, నన్ను ఊహించుకోలేని విషయాలు చెప్పు నాకు. జస్ట్ చెప్తున్నా, ఒకవేళ నేను టీచర్ అయి ఉంటే మీ క్లాస్ అంటే మీ క్లాస్ కి వచ్చిన కావచ్చు. నువ్వు చిన్నగా ఉంటావు కదా. చిన్నవంటే పెద్దవంటే ఇప్పుడు చిన్నవన్నా అని చెప్పి లవ్ చేయకుండా ఉన్నావేంది? అంటే చిన్నగా ఉంటే టీచర్ ఎట్లయితావు? చిన్నవన్న టీచర్ ఎవరా? సరే నన్ను ఉండకపో, నేను చదువుకుంటాను మంచిగా. Imagine we are in a movie. What the title of our love story? పుష్ప. అరే మంచిగా ఉంటది లవ్ స్టోరీ, అలా అందరు దాని లవ్ స్టోరీ చూడరు. సరే పుష్ప ఎందుకులే, మరీ బాగుండదు, వైల్డ్ ఉంది కదా. పుష్ప అయితే నేను శ్రీవల్లి. మంచిగా చెప్తా. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. ఎవరు ప్రియురాలు? అది కూడా బాగుండదుగా. డార్లింగ్. నేనే కాజల్. నువ్వు గాలతో కంపారిజన్ ఎందుకు అలా పర్వదితో? నేను ఏమన్నా జస్ట్ నువ్వు టైటిల్ అన్నావు, టైటిల్ చెప్పినా అంతే. గాలతో కంపేర్ లేదు. నేను ప్రభాస్ నా ఏమన్నా అంత ఫ్యాన్స్ వస్తారు వాట్స్ ద వన్ థింగ్ ఐ డూ దట్ మేక్స్ యూ ఫాల్ ఇన్ లవ్ అగైన్? అమ్మ ఒక్కసారి వర్డే ఎక్కువ అంటే నాకు అట్లా ఏం లేవు. కొంచెం అడిగేటప్పుడు క్వశ్చన్లు చూసుకోండి చెప్పాలమ్మడు, లేకపోతే మీ వైఫ్ మళ్ళీ అగేనా ఒకటే. అయినా నువ్వు వైఫ్ కాదన్నావు ఏంది? ముట్టుకున్నాడే ఏంది? నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు నాకు అర్థం కాదు. నువ్వేమన్నావు నా వైఫ్ కాదన్నావు? అంటే మనం ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ చేసుకుంటున్నాం. అవసరం లేదు, అటు దూరం ఉండు. మా వైఫ్ చూస్తుంది వీడియో. మీ వైఫ్ ఇవన్నీ కూడా చూస్తుంది. మళ్ళీ ఫాల్ ఇన్ అగైన్ ఒకసారి పడేసినావు కదా, మళ్ళీ పడేయడం ఎందుకులే. వన్ థింగ్ అంటే మీ వైఫ్ ఒక థింగ్ చేసినప్పుడు నీ కూకుకే ప్రేమలో పడిపోతున్నావు. ఎగ్జామ్ కన్నా టఫ్ ఉంది. అగైన్ అండ్ అగైన్ నువ్వేం చేసినా నేను పడిపోతా. అగైన్ అండ్ అగైన్ గందుకే అంత ఆలోచించినవా? అంటే అన్ని ఉన్నాయి, అన్ని చెప్పాలా లేకపోతే ఒకటి చెప్పాలా అని ఆలోచించిన అంతే. అన్ని తప్పించుకుంటుండే ఆయన చేసి. నేనేం తప్పించుకోవట్లా. ఇది మొత్తం పక్కనే నువ్వైనా చెప్తావు కావచ్చు. అడుగుతున్నా, ఇఫ్ యూ గెట్ ఛాన్స్ టు మ్యారీ మీ అగైన్ విల్ యూ మ్యారీ మీ? ఎస్. నువ్వు ఎందుకు చెప్తానే? ఇప్పటికన్నీ నువ్వు చెప్పినావుగా. ఏదో ఇక్కడ నుంచి చెప్పిన. ఇది ఒక క్వశ్చన్ ఇక్కడ నుంచి చెప్పలే అంతే. ఇది కూడా ఇక్కడ నుంచి చెప్పిన. అవుతున్నా నాకు చెప్పినావు కదా. Would you still love me if I snored like a buffalo every night? నువ్వు బఫెలో కాదు, నువ్వు ఎట్లా గురకబెట్టు. నేను అంటే నాకే సోయి ఉండదు, నువ్వు ఎట్లా గురకబెడతా నాకేంది? నువ్వు అంటే అప్పుడు నీకు నాలాగా ఉంటుంది నిద్ర, అంటే కొంచెం చూడగానే లేచుడు అట్లుంటావు. నేను ఎగిరితంతా పోయి హాల్లో అంట. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నువ్వు గురకబెట్టు, నువ్వు కింద పడు, నువ్వేమన్నా చేసుకో. మన నిద్ర మనకే, మన డిస్టర్బ్ చేసేవాళ్ళు లేరు నిద్ర పోతే. ఇఫ్ యూ హ్యాడ్ ఎ టాటూ మై నేమ్ సీక్రెట్లీ వేర్ వుడ్ యు బి? అంటే సీక్రెట్ గా ఒక నా టాటూ వేసుకుంటావు, నా నేమ్ సంథింగ్. ఇంట్లో వరకు తెలియకుండా ఎక్కడ వేసుకుంటావు? వీక్ మీద. అక్కడైతే ఎవరికి కనిపించదు కదా. సరే ఈడ హార్ట్ మీద
వెనకాల పడేసినా నన్ను మొత్తం ఫస్ట్ అయితే డైరెక్ట్. అంటే అక్కడైతే వాళ్ళకి కనిపించదు కదా అని చెప్పేసి ఈడైతే కూడా ఎవరికి కనిపిస్తుంది. ఈడ పెద్దగా చేసుకుంటున్నానే, ఈ పెద్ద ఇప్పు కదా అది పెద్దగా వస్తుంది పేరు, ఇక చిన్నగా వస్తుంది ఎందుకని చెప్పి అట్లా. సరే ఒక ఛాలెంజ్, 1 minute లో ఇంప్రెస్ మీ. యువర్ థింకింగ్ రైట్. ఇలా పొద్దున టీవీలో ఒక డైలాగ్ విన్నా, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో నాకు తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా. అదే అదే అది డైలాగ్ తెలుసా? సూర్యన్న మేము ఉంటది. ఎట్లా ఇంప్రెస్ అయినాగా, అయిపోయింది ఇంప్రెస్ అయిపోయింది. అస్సలు కాదు. ఎందుకు పక్కన డైలాగులు కాపీ కొట్టడండి. క్రియేటివ్ రైటర్ అనేది రైటరే కావాలి. ఎవరైనా రైటర్లు అవుతారు అలా గర్ల్ ఫ్రెండ్ కోసం, అలా వైఫ్ ల కోసం. నీకు ఇది గుర్తుందా, మనం ఒకసారి కాలేజ్ లో నువ్వు మీది నుంచి కిందికి వస్తున్నావు, మెట్ల మీదకి వెళ్ళి చాలా బాగుంటది. నేను కిందికి వెళ్ళి మీదికి పోతున్నప్పుడు నా కాలుకి ఇట్లా స్లిప్ అని ఇట్లా పడిపోయినప్పుడు నువ్వుండి జాగ్రత్త పడిపోతావు అన్నావు. అప్పుడు నేనేమన్నా, నన్ను ఆల్రెడీ పడేసినావు కదా అని అన్నా. గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోరని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఆ క్రియేటివిటీ అట్లాంటివి వస్తే మంచిగా ఉంటుంది కానీ ఇప్పుడు వస్తలేవు. ఎందుకు అది బుధవారిపోయింది నా బ్రెయిన్, వస్తలేవు. అంటే నాకు ఫ్లోటింగ్ స్కిల్స్ అన్ని వెళ్ళిపోయాయి, అవి మళ్ళీ రావనే విధంగా వెళ్ళిపోయాయి. పోలేవు, పడేసిండు. ఎందుకు ఇంకా వచ్చేసింది వైఫ్ అని చెప్పి. ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ ఛాలెంజ్, క్రై లైక్ ఏ బేబీ ఫర్ 30 seconds. నేనా బేబీ సాంగ్ చేసుకుని బాగాలేదు. బేబీ సౌండ్స్ వస్తాయి కదా చిన్నప్పుడు. నాకు చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేటోడు, గిట్లనే ఏడ్చేటోడు, యాక్టింగ్ లో తోపుండే. నీకు తెలియదు, నేను 6th class లో ఉన్నప్పుడు మంచి దోస్తు ఉండే, ఆడి పేరు బిర్లా. అట్లనే ఆయన పేరే కామెడీ. ఆడు ఇట్లనే ఏడ్చేటోడు అనుకుంటా. నాకు ఏడవరాదు. సరే, ఇప్పుడు ఇంకొక ఛాలెంజ్. నువ్వు మస్తు పెద్ద లెక్క మాట్లాడుతున్నావు కదా, నువ్వు నన్ను ఇంప్రెస్ చేయ నిమిషంలో. మస్తు ఇంప్రెస్ అంటే నేను కదా, అందరు ఇంప్రెస్ కావాలి. ఇంప్రెస్ చేయ. ఏమే లవర్ కోసం ఇంప్రెస్ చేయాలి, క్రియేటివిటీ రావాలి, ప్రేమ కోసం పుట్టాలి, సావాలన్నావు. చూపి ఇంపి. నువ్వు నా వైఫే కాదుగా 2 గంటల వరకు. నువ్వు చెప్పు ఫస్ట్. అయిపోయింది ఇంటర్వ్యూ. నేను ఇంటర్వ్యూ చేస్తా అని చెప్పినాను, నన్ను ఇంటర్వ్యూ ఏమని చెప్పాలి. నీకోసం నీకు అర్థం కాని క్వశ్చన్లు పట్టుకొస్తావు నెక్స్ట్ వీడియోలా. సరే చూద్దాం, అప్పుడు పక్క ఆన్సర్ ఇస్తాను నేను. నెక్స్ట్ వీడియో దానిపైన పక్క ఒక్కో క్వశ్చన్ కూడా అర్థం కాదు, ఏ ఒక్క క్వశ్చన్ కి నోట్లకి ఆన్సర్ రావద్దు, గట్లాంటివి పట్టుకొస్తా. ఈ విషయంలో చూసుకుందాం. చలో, సో బాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియో అయితే అయిపోయింది. ఈ వీడియో అసలు మేము డైలీ టైం ఉండట్లే అని చెప్పి ఇప్పుడు నైట్ డ్యూటీ అయిపోయినాక చేస్తున్నాం. ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది. సో జస్ట్ ఇప్పుడే వీడియో అయిపోయింది. సో అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గుడ్ నైట్.